హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో సకుటుంబనం అనే మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక మన స్టోరీలోకి వెళ్తే, స్టార్టింగ్లో మూవీ చూసినప్పుడు హీరో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీ మీద ఎంత ఎఫెక్షన్గా ఉంటాడంటే 5:30 అయిపోయిన తర్వాత అసలు ఆఫీస్లో ఉండడు. ఈవెన్ ఒకసారి వాళ్ళ బాసు ఆఫీస్ టైంలో, మీటింగ్ టైంలో హోమ్ కాల్స్ మాట్లాడొద్దు అని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తాడు. అప్పుడు అట్లా రిస్ట్రిక్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా జాబ్ కూడా రిజైన్ చేసేస్తాడు. ఈవెన్ ఎవరు ఫ్రెండ్స్తో పార్టీస్ కూడా వెళ్ళాడు. హీరోయిన్ ఒక ఆర్ఫాన్ ఉంటుంది, ఆమె 2 times హీరోకి పార్టీ ప్రపోజల్ ఇస్తుంది. అయినా కూడా ఆ పార్టీకి అతను ఆఫీస్ టైం దాటిన తర్వాత అసలు రాడు. అంటే వీళ్ళంతా చూసినప్పుడు అబ్బాయి ఎంత సెంటిమెంటు, ఎంత ఫ్యామిలీ సెంటిమెంట్, ఎంత మంచి ఫ్యామిలీనో అని మనకు అనిపిస్తుంది. కానీ తీరా పోతుంటే స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత తెలిసేది ఏంటంటే అసలు తనకున్న ఫ్యామిలీ ఒరిజినల్ ఫ్యామిలీ కానే కాదు. అంటే అతను అతన్ని కిడ్నాప్ చేసి తెచ్చిపెట్టుకొని ఫ్యామిలీ మెంబర్గా పెట్టుకుంటాడు. అంటే అతన్ని కిడ్నాప్ చేసి నాన్న అని చెప్పి, ఒక ఆమెను కిడ్నాప్ చేసి మమ్మీ అని చెప్పి, ఒక ఆమెను కిడ్నాప్ చేసి చెల్లి అని, అతన్ని కిడ్నాప్ చేసి బ్రదర్ అని చెప్పి, అట్లా వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫామ్ అయ్యి ఫోర్స్ఫుల్గా ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంటారు. ఎవరితో ఉండడం అసలు ఇష్టమే ఉండదు. సో ఇది ఫైనల్గా మన హీరోయిన్కి అర్థమవుతుంది. తను హీరో కనెక్ట్ అవుతుంది, ఇద్దరు లవ్ చేసుకుంటారు, తను వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు తనకి ఈ సంగతి తెలుస్తుంది, వీళ్ళంతా ఒరిజినల్ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఒకే చోటు ఉంటూ కొట్టుకుంటూ ఉన్నారు డైలీ అని చెప్పి. అప్పుడు తను వెళ్ళి హీరోకి చెప్తుంది, నువ్వు ఫోర్స్గా తెచ్చి వీళ్ళకి పెడితే వాళ్ళకు నీ మీద అసలు ప్రేమే లేదు, ఎఫెక్షనే లేదు అని. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మడు, కానీ తర్వాత నమ్మడం స్టార్ట్ చేస్తాడు. కానీ అతనికి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆర్ఫాన్ అయి ఉంటాడు, అతను ఎవరు అతన్ని ఆదరించరు. అప్పుడు అతను ఇట్లా తయారవుతాడు. అంటే ఫోర్స్గా అయినా ఎవరి నుంచైనా ప్రేమ లాక్కోవాలి అనే ఆటిట్యూడ్ వస్తుంది అనమాట. కానీ అది రాంగ్ అని ఇప్పుడు తెలుసుకొని ఇంకా వాళ్ళని వదిలేద్దామని డిసైడ్ అయిన టైంలో వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మన హీరోనే ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూ తెలిసి వచ్చి అందరూ మళ్ళీ మంచిగానే కలిసి ఉంటారు. అంటే మొత్తం కలిసి ఉండకుండా ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండి ఒకసారి రీయూనియన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి హ్యాపీగానే విడిపోతారు. అట్లా ఈ మూవీ ఎండ్ అవుతుంది. కానీ ఇది ఒక డిఫరెంట్ మూవీ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనము ఎన్నో మూవీస్ చూసాం పాస్ట్లో కూడా. ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్యామిలీ అందరినీ విలన్ చంపేస్తాడు, అప్పుడు హీరో పగబెట్టుకొని విలన్ని చంపుతాడు. అట్లాంటి స్టోరీస్ చూసాం. కానీ ఇది చాలా డిఫరెంట్ స్టోరీ, మంచి ఎంటర్టైనింగ్ మూవీ కూడా. మీరు తప్పకుండా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ సకుటుంబనం మూవీ. హోప్ యూ లైక్ ద వీడియో. ఫర్